ఆత్మబంధువులకు నమః శుభాంజలి. యోగ సాధన ప్రాణకర్మ ఇది కదా మీకు తెలియజేస్తున్నాము. ఈ ప్రాణకర్మ యోగ సాధన శరీరంలో అంతర్గతంగా నిద్రాణంగా ఉండినటువంటి ప్రాణశక్తిని మేల్కొల్పుకోవడమే కుండలిని శక్తి జాగరణ. అదే ప్రాణకర్మ, అదే రాజయోగము. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాణకర్మ విద్యను సాధన చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. జీవన గమ్యము లక్ష్యము చేర్చేది యోగ సాధనయే. ఆ యోగ సాధన ప్రక్రియలో మీకు నేను 1, 2, 3, 4 ఎపిసోడ్స్ పంపించాను, మీరు చూసే ఉంటారు. ప్రాణము అనగా ప్రాణశక్తి, అదే జీవ చైతన్య శక్తి. ఆ జీవ చైతన్య శక్తి నిరంతరము ధారావాహికంగా ఆ పరమాత్మ దగ్గర నుంచి మనకి వస్తూనే ఉంటుంది. ఇటువంటి ప్రాణశక్తిని ఎవరైతే నియంత్రించడం నేర్చుకుంటారో వారే యోగులు. ఆ నియంత్రించుకోవటం వలన ఏం జరుగుతుంది? బుద్ధి వికసిస్తుంది. సత్కర్మను చేసేటటువంటి ప్రేరణ శక్తి కలిగిస్తుంది. దానికి తోడు వారి జీవన విధానము ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మకు శరణాగతి కావాలి. పరమాత్మకు శరణాగతి కాకుండా రకరకాలుగా పోతూ ఉంటే మరి సరైన పద్ధతి కాదు. సరే, ఇక్కడ ఈ ప్రాణశక్తిని సేకరించి ఆ సాధన చేసే విధానంలో ఇప్పుడు మేము మీకు తెలియచేసేటటువంటి ప్రాణకర్మ అనేటటువంటిది రోజుకి 8.5 గంటల సాధన చేస్తే ఆ సాధన చేసినటువంటి వ్యక్తి 1000 సంవత్సరాల ప్రగతిని ఒక రోజులో సాధిస్తాడు. అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ప్రాణకర్మ. 1000 సంవత్సరాల ప్రగతిని ఒక్క రోజులో సాధించగలుగుతాడు. అలాగన ఒక 3 సంవత్సరముల సాధన చేస్తే అద్భుతమైనటువంటి ప్రాణశక్తి తన జీవన విధాన గమ్యాన్ని మొత్తం మార్చిపడేస్తుంది. 10 లక్షల సంవత్సరాల జనన మరణం అనే కాలచక్రంలో ఏదైతే సాధించదలుచుకుంటాడో దానిని ఈ జన్మలోని ఈ 3 సంవత్సరాలలో సాధించేసేస్తాడు. అద్భుతమైనటువంటిది. మనందరి యొక్క జీవన గమ్యము లక్ష్యము జనన మరణం అనే కాలచక్రంలోనికి తిరగడమా, లేక ఒక పరాంత కాలము ముక్త స్థితిలో యథేచ్ఛగా ఈ విశ్వమంతా కూడా చూడాలనుకున్నప్పుడు చూడడము, వినాలనుకునేటప్పుడు వినడము, గ్రహణశక్తి ఎక్కడంటే అక్కడికి తిరగడం, ఆ పరమాత్మతో కలిసి ఉండడము కావాలా? ఆలోచించండి. మరి అటువంటి ప్రాణకర్మ యోగ సాధన విద్యని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి నేను మీకు చెప్తున్నా. 1 ఎపిసోడ్లో ఈ ప్రాణవాయువు శరీరంలో ఏ విధాలుగా అది ఎనర్జీ లెవెల్స్గా మార్పి శక్తి యొక్క స్వరూపంగా మారి మొత్తం దేహాన్ని నడిపిస్తుందో మీకు 1, 2 ఎపిసోడ్లో చెప్పాం. 3వ ఎపిసోడ్లో ప్రాణకర్మని చెప్తూ 4వ ఎపిసోడ్లో 3వ ఎపిసోడ్కి కావాల్సినటువంటి దానికన్నా ముందుగా ఈ శరీరాన్ని, మానవ దేహాన్ని యోగ దేహముగా తయారు చేసుకోవడానికి కొంచెం మీకు ఆ శ్వాసను మార్పు చేసి చెప్పడం జరిగింది. అదేంటో చూడండి, ఒకసారి తెలుసుకోండి. ఒక రైతు ఒక పొలాన్ని పంట వేసుకోవాలనుకునేటప్పుడు ఆ పొలాన్ని శుభ్రంగా దున్నుకుంటాడు. అందులో ఉండేటటువంటి ఈ రాళ్ళని అన్నిటువంటి తీసేసి దాన్ని ఫ్లవింగ్ చేసుకొని తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత అందులో విత్తనం చల్లుకుంటాడు, పంట చేతికి వస్తుంది, తీసుకుంటాడు. అదే విధముగా
యోగ సాధనలో ఈ యోగ సాధన అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని మనం తెచ్చుకొని మన శరీరాన్ని తయారు చేసుకోవడానికి ముందు ఈ శ్వాసను నియంత్రించడం నేర్చుకోవాలి. ప్రాణశక్తిని నియంత్రించడం నేర్చుకోవాలి. శరీరాన్ని ఆత్మని బంధించి ఉంచేటటువంటిది ఈ ప్రాణశక్తి, ఈ శ్వాసయే. ఇలాంటి శ్వాస ప్రశ్వాసలలో లోపలికి వస్తూ బయటకు పోతూ ఉంటుంది కదా. దాని ఇష్టానుసారంగా వస్తూ ఉంటుంది, ఇష్టానుసారంగా పోతుంది. కానీ శ్వాసకు జన్మస్థానం నాభి నుంచి శ్వాస తీసుకోవడం ఎవరికి రావటం లేదు. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళ శ్వాస ప్రశ్వాసాలు నాభి నుంచి జరుగుతుంటాయి, డొక్కలు కదులుతుంటుంటాయి. అదే పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ నాభి గర్భం అంతా కూడా వ్యర్థ పదార్థాలతో పెరిగిపోయి ఉండిపోతుంది. ఇది కదలదు, లంగ్స్ నుంచి జరుగుతూ వస్తుంటుంది. ఇది కదలకపోవడం వల్ల ఈ వ్యర్థ పదార్థాలన్నీ ఈ గర్భంలో చేరిపోవటం వల్ల రోగకారక క్రిములు పెరిగిపోయి రోగాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తుంది. ఇక్కడ మీకు ఈ శ్వాస ప్రశ్వాస అనేటువంటి నియంత్రించుకోవడం వస్తే నాభి నుంచి, అప్పుడు నాభిలో ఉండే వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. పూర్ణ ఆరోగ్యంతో మీరు ఉంటారు. యోగం ద్వారా రోగాలు పోవడం అంటే ప్రక్రియ ఇదన్నమాట. దీనికి తోడు మీకు ఏమైనా తెలిసి ఉండినట్లయితే ఆసనాలు వేసుకుంటే ఇంకా అద్భుతం. శారీరక ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, అది చెయ్యండి. అది చేసిన తర్వాత యోగ సాధన చేయండి. అయితే రోజుకి 8.5 గంటలు మేము సాధన చేయాలి. ఎక్కడ చేస్తామండి? డే టు డే స్టైల్ మారిపోయినాయి కదా, జీవన విధానమైన నడవడం కష్టంగా ఉంది కదా. ఇలాంటప్పుడు మళ్ళీ మాకు ఈ యోగ సాధన 8 గంటలు బాబాయ్ మాకు తలనొప్పండి మాకు వద్దనేస్తారు. మానేయండి, గొడవలేదు కదా. 1 గంట చేయండి చాలు, 2 గంటలు చేయండి చాలు, 3 గంటలు చేయండి చాలు, 4 గంటలు చేయండి. మీకు ఓపిక ఉన్నంత వరకు చెయ్యండి. అసలు ఏది చేయకుండా ఆఫ్ చేసి మొదటి వదిలిపెట్టేస్తే ఎలాగ జీవన పరంపరలో ఎక్కడికి వెళ్ళిపోతారు? జన్మల పరంపరలను తిరగడమే. పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం జాతస్య హి ధ్రువో మృత్యుం జన్మ మృతస్య. చావడం పుట్టడం చావడం పుట్టడం ఇదేనా? ఇది కాదు కదా. మోక్షం, పరాంతకాల ముక్తి, అక్కడికి చేరుకోవాలి మీరు. సరే, ఈ జన్మలో 2 గంటలు చేశారు, 3 గంటలు చేశారు, మీద చేయడం మానేశారు. 3 గంటలు చేస్తే కొన్ని సంవత్సరాలు ప్రగతి సాధించి బ్రెయిన్ మస్తిష్కము పెరిగింది కదా, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి కదా లోపల. అలా సాధన చేసుకుంటూ వెళ్ళండి. 1 గంట సాధన చేయండి, అవకాశం 2 చేయండి, అవకాశం 3 గంటలు చేయండి. ఇలా సాధన చేయడం ప్రారంభించండి. ఏమీ చేయకుండా కూర్చుంటే ఏమీ రాదు కదా. దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పారు అర్జునుడికి. అర్జునుడు అడుగుతాడు, మరి ఈ మధ్యన కాలం ఏదైనా జరిగిపోతే మా గత ఏంటి అని అడుగుతారు. యోగ సాధనలో చేస్తూ ఏదైనా జరిగిపోతే మా గత ఏంటి అంటే శ్రీకృష్ణుడు చెప్తారు, అర్జున ప్రాప్య పుణ్యకృతం లోకానిషిత్వ శాశ్వతీహ సమాహ శుచీనాం గేహే యోగ భ్రష్టోభిజాయితే. అనివార్య కారణాల వల్ల ఏ విధంగానైనా సరే దాన్ని యోగాన్ని విడిచిపెట్టేస్తే మరణం సంభవించవచ్చు. ఇంకోటి విడిచిపెట్టేస్తే 2వ జన్మకి వీడిని శ్రీమంతులలోనూ సదాచారవంతమైన ఇళ్లలోనూ జన్మింపజేసి అక్కడ ఈ యోగ సాధన లింకప్ అయిపోతుంది. ఎక్కడైతే ఆగుకొని విడొచ్చాడో అక్కడి నుంచి మనకి కన్సెషన్ అవుతుంది. అంటే ఈ బీజము, యోగం అనే బీజము మీరు ఇప్పుడు వేసుకుంటే, ఈ సాధన చేస్తూ ఉంటే మీ జన్మ గతి మారింది కదా. రాబోయే జన్మకి పుణ్య గతుల కన్నా ఉన్నతమైన గతులకి వెళతారు కదా. చెయ్యండి. సరే, ఇప్పుడు మన శరీరం అనేటటువంటిది ఒక 40 వాట్ బల్బు లాంటి పవర్ ఉంది మన శరీరంలో. అంత జనరేట్ పవర్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని పెంచుకుంటూ రావాలి. 40 నుంచి 100, 200, 300, 500, 1000 ఇలా దీన్ని పెంచుకుంటూ రావాలి. మనలో ఉండే స్టామినా, మన పవర్ని పెంచాలి. పవర్ని పెంచాలంటే శ్వాస నియంత్రణ అవ్వాలి. శ్వాస ప్రాణశక్తి నియంత్రణ రావాలి. అంటే ప్రాణశక్తి మన స్వాధీనంలోనికి రావాలి. స్వాధీనంలోకి వచ్చేస్తే మన లెవెల్స్ పెరుగుతుంటుంటాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అయితే యోగి దీనిని మెల్లమెల్లగా పెంచుతూ వస్తుంటే ఒక స్టేజ్కి చేరుకునేటప్పటికీ ఇలాంటి వ్యక్తిని పరమాత్మ తన కర్తవ్యాన్ని అభివ్యక్తం చేయడానికి ఈయన శరీరం వాడుకుంటుంటాడు ఆయన. మరి పరమాత్మ కర్తవ్యం జరగాలంటే భూమి మీద మనం ఎవరి ద్వారా తీసుకొని చేయాలి కదా. అలాగే వచ్చినటువంటి వాడే కదా మన పూర్వీకులు, మహర్షులు కావచ్చు, శ్రీకృష్ణుడు వారు కావచ్చు, ఎవరైనా దివ్య పురుషులు. అలాగే వాళ్ళు సాధన చేసి ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకున్న తర్వాత ఆవిడ పరమాత్మ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు భూమి మీద వాళ్ళు చేయడం ప్రారంభించారు. అయితే అంతటి స్థితిని వీడు ప్రాప్తం చేసుకోవడానికి, ఆ విశ్వ చైతన్య శక్తిని వీడు
ప్రాప్తం చేసుకొని దాన్ని పొందడానికి క్రమముగా నియమ అనుసారముగా ఈ మానవ శరీరాన్ని కొన్ని పద్ధతుల ద్వారా సాధన చేస్తూ పెంచుతూ వెళ్ళాలి. తప్పదు, వెళ్ళాలి. మన లక్ష్యం, మన గమ్యం గుర్తుపెట్టుకోండి. జన్మ మరణం ఇది కాదు, జన్మకు అతీతంగా రావడం, జన్మకు అతీతంగా ఉండడమే. జన్మకి రాక తప్పదు, వస్తాము. ఆ జన్మ వేగంగా రావాలా, లేకపోతే ఒక పురాంతకాల ముక్తి తర్వాత రావాలా, అది మనం నిర్ణయించుకోవచ్చు, మన చేతుల్లో ఉంది. అలాగనే ఈ శ్వాస అనేటటువంటిది సగటు మనిషి జనరల్గా 15 నుంచి 18 సెకండ్లు, 18 సార్లు 1 నిమిషానికి పుచ్చుకుంటాడు. 15 నుంచి 18. అదే దీర్ఘాయుషి కలిగినటువంటి ఏనుగు కావచ్చు, తాబేలు కావచ్చు, పాము కావచ్చు, మనిషి కన్నా ఎక్కువగా చాలా తక్కువగా శ్వాస తీసుకుంటుంది. చాలా తక్కువగా తాబేలు, ఏనుగు, పాము. మరి ఏంటది, కోతి నిమిషానికన్నా ఎక్కువ తీసుకుంటుంది. నిమిషానికి 20, అంటే నిమిషానికి 28 నుంచి 32 సార్లు శ్వాస తీసేసుకుంటుంది. అది చంచల స్వభావం కోతి. మీకు శ్వాస ఎంత నియంత్రణ అవుతూ ఉంటుంటే అంత మీరు స్టామిన పెరుగుతుంటుంది, మస్తిష్కం వికసిస్తుంది, చక్కటి ఆలోచనలు వస్తాయి, సత్కర్మ చేయడం ప్రారంభిస్తారు. అయితే యోగ సాధనలో మీరు తీసుకునే ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది మన శరీరంలో ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అని షట్చక్రాలు అంటారు కదా, ఈ షట్చక్రాలు దాటుకుంటూ వెళ్ళాలి. చక్రం అంటే శరీరం కోసి చూస్తే చక్రాలను కనబడతావా? ఏమీ కనబడవు. కందములు అంటారు. కందం అనగా ముడి, లేకపోతే జంక్షన్ బాక్స్, ఇంగ్లీష్లో గ్లాండ్స్. ఈ స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి ఈ గ్లాండ్స్ ఉంటవి, 6 చక్రాలు ఉంటవి, 6 మెయిన్ కంఠములు. ఆధార, స్వాదిష్ట, మణిపూర్క, అనాథ, విశుద్ధ, ఆజ్ఞ. అంటే ఒక్కొక్క కందం అంటే నాడీ మండలం దగ్గర నుంచి ఈ బ్లడ్ ఈ నర్వ్ నుంచి వస్తూ ఆయా బాక్సుల దగ్గర నుంచి, జంక్షన్ బాక్సుల కందముల దగ్గర నుంచి విడివడి శరీర భాగాలంతటికీ చేరుతుంటుంది. మీరు తీసుకునే ప్రాణశక్తి ఊర్ధముఖంగా ఒక్కొక్క కందమని దాటుకుంటూ ఆజ్ఞ సహస్రానికి చేరుకోవాలి. ఇది అద్భుతమైన ప్రక్రియ, యోగ విధానము. దీనిని నిష్కామ కర్మయోగము అని చెప్తారు. ఇలాంటి నిష్కామ కర్మయోగ సాధన మీరు చెయ్యాలి. ఈ సాధన చేస్తే మీ జన్మ తరిస్తుంది. ఇలాంటి సాధనను మీరు చేయకుండా ఏవేవో కార్యక్రమాలు పాల్గొంటూ దేవుడు అనే పేరుతోటి, భక్తి అనే పేరుతోటి పోతుంటుంటే అవన్నీ కామికర్మలు అయిపోతుంటాయి. ఈ కామికర్మల్లో మీరు చిక్కుపడిపోతుంటే మళ్ళీ జన్మలకు రావాల్సిందే. శుభకర్మలు చేస్తారు, అశుభకర్మలు చేస్తారు. ఈ శుభ అశుభ కర్మను మిమ్మల్ని బంధించేసి మళ్ళీ కిందకి లాగేస్తుంటుంటుంది. శుభకర్మ చేస్తే సంపదలు, ఐశ్వర్యము అద్భుతంగా ఉంటుంది, బాగుంది, జన్మలకు వచ్చేసారు. అశుభకర్మలు చేశారు, అశాంతి, తత్వము, పరిస్థితులు, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మళ్ళీ జన్మకు వచ్చారు, వాటిలో మళ్ళీ బాధలు. అంటే శుభాశుభ కర్మలు 2 కూడా మిమ్మల్ని బంధిస్తాయి. కానీ నిష్కామ కర్మయోగం ఇది. ఈ నిష్కామ కర్మయోగం చేస్తే మీకు కామ్యకర్మలు ఉండవు, ఇక అశుభకర్మలు ఉండవు, శుభకర్మలు ఉండవు, ఉన్నదంతా ఒకటే కర్మ, నిష్కామ కర్మ. తద్వారా మీరు ఈ జన్మల చక్రం నుంచి మెల్లిగా తప్పుకొని బయటికి వచ్చి అద్భుతమైన మోక్షాన్ని, ముక్తిని ప్రాప్తం చేసుకుంటారు. ఇదే భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ వారు చెప్పుకుంటూ వచ్చారు. 4వ అధ్యాయం 1వ శ్లోకంగా ఏమిటి? యమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహమను రిక్ష్వాకమే బ్రవీత్. నేను మొదట సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకు చెప్పాడు, మనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుడు చెప్పుకొచ్చాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ నేను అంటే పరమాత్మ, సూర్యుడు అంటే ఆత్మ. ఈ యోగం చెప్పారు. ఆత్మ తన సంతానమైనటువంటి మనువుకు చెప్పింది. మనువు అంటే మనస్సు. మనువుకి సంతానం రిక్ష్వాకు వాడు చెప్పాడు, అంటే వాడు వాయువు. ఆత్మ పరమాత్మ దగ్గర నుంచి యోగ విద్యను గ్రహించి తన ఆత్మకు తన మనస్సుకి నచ్చజెప్పి నా మనస్సు ఈ శ్వాసని స్వాధీనపరుచుకోవడానికి ఆత్మ ప్రయత్నం సాధన చేసింది. ఇది సూక్ష్మార్థం. బాహ్యార్థంగా చాలా వస్తాయి, కానీ యోగ సాధన, భగవద్గీత యోగ సాధన, యోగ శాస్త్రం గుర్తుపెట్టుకోండి, చాలా వివరించి చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇలాంటి యొక్క వాయుని, ప్రాణశక్తిని మీరు స్వాధీనపరుచుకుంటున్నారా యోగ సాధనలో? ఆలోచించండి. ఇక్కడ
శరీర నిర్మాణం అనేటప్పటికీ ఈ శరీరం కొన్ని వేల కోట్ల కణములతో తయారవుతుంది. ఈ ఒక్కొక్క సెల్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఒక్కో సెల్ ఆరోగ్యం అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు మీరు అలవర్చాల్సిందే, తప్పదు కాదు. దాన్ని 4 విధాలుగా ఈ యొక్క ఇప్పుడు మెడికల్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు కావచ్చు, లేదా మన ఆరోగ్య విధానాలు కావచ్చు, మనకి పతంజలి మహర్షులు వారు చక్క భాష్యం చెప్పినటువంటి యోగ దర్శనాలు కావచ్చు, 4 విధాలుగా మనకి అవి కనబడతాయి. 1 ఎలక్ట్రోకెమికల్ యాక్షన్, 2 గ్రావిటేషనల్ ఫోర్స్, 3 అణువు యొక్క ఆకారాన్ని సంరక్షించే విధానము, 4 రోగకారక జీవాణువులను నశింపజేసి బయట నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క శక్తులను నివారించి మన స్వయంలో రోగ నిరోధక శక్తిని పెంచడం. ఈ 4 చేయాలండి. 1 ఎలక్ట్రోకెమికల్ యాక్షన్, గ్రావిటేషన్ ఫోర్సు, అణువు యొక్క పరిణామాన్ని, దాని జీవాణువుని నశింపజే దాని ఆకారాన్ని సంరక్షించేటువంటి విధానము, అలాగే బయట నుంచి ఈ రోగకారక క్రిముల్ని నాశనం చేయడం. ఈ 4 విధానాలు చేయాలి. ఈ 4 విధానాలు చేయడానికి ఎలాగ చేయాలి, ఏమిటి చేయాలి అంటే అందులో మొదటిది ఎలక్ట్రోకెమికల్ యాక్షన్ అనగా ప్రాణాయామము. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని ఒక నియమ పద్ధతిలో శ్వాస ప్రశ్వాసంలో తీసుకోవడమే ప్రాణాయామము. అంతమించి ప్రాణాయామం అంటే అదేదో హఠయోగం అని కొంతమంది చెప్పేస్తున్నారు కదా, హఠయోగం అండి అవి చేయకూడదండి అలాగే అంటున్నారు. అమాయకత్వం. ఎవరైతే ప్రాణాయామాన్ని చెయ్యరు వారందరికీ ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడం ప్రారంభిస్తుంది. కారణము ప్రాణాయామములోనే నియంత్రణ శక్తి పెరిగి ఆరోగ్య స్థితి కుదుటపడుతుంది. సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. లేకపోతే షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతున్నవి, అబ్బబ్బో నడు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్నీ బాధలు, ఇంకా అనారోగ్యం చేరిపోతుంది. మరి వీళ్ళు చేసే విధానం ఎక్కడ ఎలా సాగుతుంది? 2వది అణువు యొక్క ఆకారాన్ని సంరక్షించే విధానము. 3వది ఏమిటంటే ఈ అణువుని యొక్క చేసుకునే విధానం అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్సు. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. దీన్ని ఎలాగే చెయ్యాలి అంటే ఏమీ లేదండి. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే అంతర్కుంభకము, బాహ్య కుంభకము. ఇది ఎక్సర్సైజ్ జరగాలి. ఈ అంతర్కుంభం, బాహ్య కుంభకం. మీరు పూర్వ రోజుల్లో ఈ రోడ్ల మీదకి ఇప్పుడు లేరు, వాళ్ళందరూ పోయారు పాపం. ఈ గాలి తిత్తి పట్టుకుని ఇలా ఆడిస్తుంటుంటే ఈ కిత్తి నుంచి గాలి ఫోర్స్ బయటకు వస్తుంటుంటూ ఆ అగ్ని ఇది ఉండేది అనమాట. దానిలో అగ్ని బయటకు వచ్చేస్తుంది. అలాగే శ్వాస ప్రశ్వాస బాహ్య కుంభకము, అంతర్కుంభకము, బాహ్య కుంభకము, అంతర్కుంభకము ఇవి రెగ్యులర్గా చేస్తుంటే ఈ శరీరంలో ఉండినటువంటి ఇది అద్భుతమైనటువంటి ఫోర్స్ జనరేట్ అయిపోతుంది. తద్వారా ఇవన్నీ క్లియర్ అవుతుంది. ఇక్కడ ఈ ఎలక్ట్రోకెమికల్ యాక్షన్, ఈ ఎలక్ట్రోకెమికల్ యాక్షన్ ఏమిటంటే ప్రాణాయామం అండి, అంతమించి ఏమీ కాదు. ఈ ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణం అనగా ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ, జీవ చైతన్య శక్తి. అదే శ్వాస ప్రశ్వాసాల్లో తీసుకుంటున్నాం. ఈ శ్వాస ప్రశ్వాసాల్లో తీసుకునేటటువంటి యొక్కది లంగ్స్ తీసుకోవడం, లంగ్స్ నుంచి బయటకు వెళ్ళడం యాక్షన్ అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాము? నాభి నుంచి తీసుకోవడం జరుగుతుంది, కిందకి పైకి, కిందకి పైకి. ఈ ఒక రకమైనటువంటి ఇది ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల లంగ్స్ ప్యూరిఫై అవుతాయి, చక్కగా తయారవుతుంది. ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. చాలామంది ఈ విషయాలు తెలియక హఠయోగాలు మేము చేయాల్సిన లేదు, మేము భగవంతుని స్మృతి చేసి కూర్చుంటాం. ఆ స్మృతి చేసి కూర్చుంటే కాదన్నది ఎవరు? ఇది కూడా అదే, అది అన్నీ దానికని ఇంకా చాలా బెటర్. ఇది జరిగేది ఆయనతోటి. ఇదిగా భగవంతుని స్మృతి చేస్తూ కూర్చుంటామంటే మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయకపోతే మీకు డెఫినెట్గా రోగాలు వచ్చేస్తాయి. ఏమని అనుకోండి ఉన్నమాట. ఇది భగవంతు స్మృతి చేయండి, కాదన్నది ఎవరు? స్మృతి చేస్తే ఇవి చేయకపోతే, హఠయోగం చేసి పక్కన తీసి పడేస్తే బీపీలు రావటం లేదా, షుగర్లు రావటం లేదా, నడుము నొప్పులు రావటం లేదా, కీళ్ళ నొప్పులు రావటం లేదా, రకరకాల రోగాలు రావటం లేదా? మరి రోగాలు రాకపోవడానికి మీరు ఏం చేస్తున్నారు? మరి భగవంతు స్మృతి చేసినట్లయితే రోగాలు పోవాలి కదా, ఎక్కడ పోతున్నవి మీకు? పని పద్ధతి కాదు. భగవంతుని స్మృతి జరగాలి, ప్రాణాయామం ఇది చెయ్యాలి. ఈ 2 చేస్తేనే అద్భుతమైన ఆరోగ్యం మీకు సిద్ధిస్తుంది. తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? ఏం లేదండి,
పూరకరేచక కుంభకాలే అంతర్కుంభకము బాహ్య కుంభకం, అంతర్కుంభకము బాహ్య కుంభకం. శ్వాస తీసుకోవడం కుంభించడం, శ్వాస విడిచిపెట్టేసి కుంభించడం, ఇలాగ అంతర్బాహ్య కుంభకాలు చేయటం వల్ల అద్భుతమైన పవర్ మీలో జనరేట్ అయిపోతుంది. ఈ పవర్ ఏం చేస్తుంది? ఈ ఒంటిలో ఉండే చెత్త చెదారు రోగకారికలు అన్ని లాగిపడేస్తుంది. తర్వాత మూడవది, అణువు యొక్క ఆకారాన్ని రక్షించే విధానంగా చెయ్యాలి. అంటే ఏం చేయాలి? ఈ బాహ్య అంతర్క కుంభకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ గ్లాండ్స్ ఉన్నవి కదా, వివిధ స్థానాలలో అక్కడ మీరు కుంభకము బాహ్యము అంతరము అక్కడ చేస్తూ రావాలి. తద్వారా అణువు యొక్క ఆకారం రక్షిస్తుంది. ఏమవుతే నాలుగవది, జీవాణువులను అంటే రోగకారక జీవాణువులను నశింపజేసి బయట నుంచి వచ్చే ఈ శక్తులు ఏవైతే ఉంటాయో ఈ రోగ నిరోధకి, ఈ రోగా కలిగే శక్తులు వాటిని నశింపచేయడం, ఇవన్నీ చేస్తే అయిపోతాయండి. ఇంత అద్భుతమైనటువంటి విధానం ప్రాణాయామ కర్మలో ఉంది. దాన్నే ప్రాణాయామం చెప్పేసి వివిధ విధానాలతో చెప్తూ అందరూ చేస్తూ వస్తున్నారు. చెయ్యాలి కదా, ఎవరూ చేయించడం లేదు. ఇవన్నీ దేంతో ముడిపడి ఉంటాయి? శ్వాసతోటి, దేహంతోటి ముడిపడి ఉంటుంది. మరి ఇవన్నీ చేసేవాడెవడు? ఆత్మే. ఆత్మ ఈ విద్యను సాధన నేర్చుకొని ఈ విద్య ద్వారా తన శారీర ఆరోగ్యాన్ని తనే తయారు చేసుకోగలుగుతాడు. ఇది చెయ్యాలి. మనిషి జీవుడు ఎప్పుడైతే తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తాడో, ఈ శరీరం ఏర్పాటు అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తాడో, ఆ ఆత్మ ఈ శరీరంతో పట్టి ముడిపెట్టి ఉంచేది ఏమిటి? ముఖ్యమైన పాత్ర వహించేది ఏమిటంటే శ్వాస. దీన్ని ఎవ్వరు గుర్తించడం లేదండి. గుర్తించాలి. గుర్తించి ఆ శ్వాసని నియంత్రణ చేసుకోవడమే ఈ యోగము. ఈ విధంగా ప్రాణకర్మ అనేటటువంటి విధానాన్ని మీరు సాధన చేస్తే ఈ మనిషిలో అంటే ఈ శరీరంలో ఉండే రక్తంలో ఉండేటువంటి కర్బనం, ఈ కర్బనం హరించేస్తుంది. కర్బనం ఎప్పుడైతే హరింపజేస్తుందో దానిలో ఆక్సిజన్ నింపుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి మానసిక ప్రక్రియ, మానసిక క్రియ. శ్వాస ప్రశ్వాసాలతో ఈ క్రియను చేయటం వల్ల రక్తంలో ఉండినటువంటి కర్బనాన్ని హరింపజేసి దానిలోనూ అద్భుతమైనటువంటి ఆక్సిజన్ నింపుతూ ఉంటుంది. అలాగనే మెదడులోనూ వెనుబాములోనూ ఉన్న కేంద్రాలని నవశక్తితో నింపుతుంది. ఇది అదనపు ఈ యొక్క ఆక్సిజన్ అణువులని నింపి ప్రాణ ప్రవాహంగా మార్చేస్తుంది, ప్రాణశక్తిగా మార్చేస్తుంది. అద్భుతమైన ప్రక్రియ. చేస్తున్నామా? చెప్పండి నా ప్రియ ఆత్మీయ సోదరులు. యోగి శరీరంలోని కలుషిత రక్తం ఏదైతే ఉంటుందో అది జమ కాకుండా ఆపి జీవకణములు క్షయం కాకుండా ఆపగలుగుతాడు లేదా తగ్గించగలుగుతాడు. ఎలాగైనా అంతర్కుంభకము బాహ్య కుంభకము వివిధ కేంద్రాలలో వాటిని స్థితం చేసి అక్కడి నుంచి ఈ సాధన చేయడం ప్రారంభిస్తాడు. తద్వారా శరీరంలో ఉండినటువంటి రక్తంలో ఉండినటువంటి ఈ చెత్త వ్యర్థ పదార్థాలు, ఈ కలుషిత పదార్థాలు అన్నీ కూడా బయటకు లాగి పడేస్తుంటుంటాడు. శరీరం పూర్ణ ఆరోగ్యంగా తయారవుతుంది. ఇది యోగం ద్వారా రోగాలు పోవడం, యోగం ద్వారా ఆయు ప్రమాణం పెరగడం. యోగం అంటే ప్రాణకర్మ. ఈ ప్రాణకర్మ అనేటటువంటిది మానవ పరిమాణాన్ని త్వరితం చేయడానికి ఉపకరించే అద్భుతమైన సాధనము. మనము పిల్లవాడు జన్మించిన తర్వాత పెరుగుతూ ఉంటుంటాడు కదా, అలాగే యోగ సాధన మానవ మస్తిష్కాన్ని, ఆత్మక శక్తిని త్వరితగతిలో పరిణామం అంటే ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. ప్రగతి సాధించినటువంటి యోగి తన శరీరాన్ని శక్తిగా మార్చేసేస్తాడు, శరీరక కణాలనే శక్తిగా మార్చేస్తాడు. విశ్వ చైతన్య శక్తి రహస్యం శ్వాస నియంత్రణతోనే గట్టిగా ముడిపడి ఉన్నది అన్న విషయాన్ని మా మహర్షులు తెలుసుకున్నారు. అది మనకు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అదే ప్రాణకర్మ. నా ప్రియ ఆత్మీయ సోదరులు, చెప్పుతూ పోస్తుంటే యోగానికి ఎంతైనా వస్తుంటుంది. కాబట్టి యోగ సాధన, ప్రాణకర్మ, యోగ విద్య, ఇదే బ్రహ్మ విద్య, ఇదే రాజయోగము, ఇదే ప్రాణకర్మ. ఇవన్నీ క్రియలు చేస్తారు కాబట్టి ఇంటర్నల్గా క్రియాయోగం, అంతమించి కాదు. రండి, నేర్చుకోండి. మా వెబ్సైట్ త్వరలో ఓపెన్ అవుతుంది, లేదా మా టెలిగ్రామ్ గ్రూప్ కింద పెట్టాను కదా, ఆ టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి. ప్రతి దినము మేము ఉదయం 5 నుంచి 6 వరకు కూడా
ఈ యోగ సాధనకి నేర్పిస్తున్నాను. ఉచితంగానే, ఏం డబ్బులు కట్టవసరం లేదు, ఉచితంగానే. తర్వాత సంధ్యావందనం నేర్పిస్తున్నా, ప్రాణకరం నేర్పిస్తున్నా. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన సనాతన వైదిక ధర్మము వేద విద్యల్ని ప్రచారం చేయగలరని ఆశిస్తున్నా. అందరూ కూడా యోగ సాధకులుగా మారాలి, అందరూ యోగులుగా తయారు కావాలి. నిజమైనటువంటి ఆ పరమాత్మ యొక్క పురుషుడితోటి ఆత్మ సంబంధం పెట్టుకుంటూ జీవనయాత్ర సాగిస్తూ భూమి మీద మనందరం కూడా చరిత్రవంతులుగా తయారవ్వాలి. అందరికీ కూడా నమః శుభాంజలి.